హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కర్రీ అండి. అసలు ఇంట్లో ఏమీ లేవు, ఏం చేయాలి, రోజు ఈ వెజిటేబుల్స్ ఏం తింటాము, బోర్ అనిపిస్తుంది అన్న టైంలో ఈ ఆలు బఠానీ ప్రిఫర్ చేయండి. రైస్ అంతా కంచంలో ఒక్క మెతుకు కూడా ఉంచరు, ఇట్టే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆయిల్లో వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా యాడ్ చేసుకోండి. దీన్ని అటు ఇటు కదిపి ఇలా రోస్ట్ అవుతున్న టైంలోనే కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకోండి. ఏ కర్రీకైనా వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా సరే కర్రీ లీవ్స్ తెచ్చే టేస్ట్ ఏది తేదండి. నెక్స్ట్ ఇంకొకటి మన వసుధా వర్క్స్ ఛానల్ యొక్క స్పెషల్ అల్లం వెల్లుల్లి పౌడర్ అండి. ఈ పౌడర్ వేస్తే టేస్ట్ ఇంకాస్త రెట్టింపు అవుతుందండి, అంత బాగుంటుంది కర్రీ అయితే. సో ఈ పౌడర్ ఎలా చేయాలి ఏంటి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో అల్లం వెల్లుల్లి పౌడర్ అని చెప్పి ఉంటుందండి వీడియో, ఒకసారి విజిట్ చేయండి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఇగోండి క్యాప్సికమ్ ఉన్నాయి కాబట్టి వేసానండి, ఆప్షనల్, వీటిని స్కిప్ చేసినా పర్వాలేదు. క్యాప్సికమ్ ప్లేస్లో 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా టమాటాని ప్యూరీలా చేసుకొని వేసుకోండి, పీసెస్ అయితే వేయొద్దు. ఇలా చేస్తే గ్రేవీ ఎక్కువగా వస్తుంది కర్రీకి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలండి, ఇవి ఆల్రెడీ నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఉడికించుకున్నవండి. ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి బఠానీల్లో. తర్వాత ఇదిగోండి బఠానీ ఇలా వేగిన తర్వాత పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. యాక్చువల్లీ నా ఛానల్ స్పెషల్ అయిన అల్లం వెల్లుల్లి పౌడర్ వేసిన తర్వాత ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయని అవసరం లేదండి, అన్నీ అందులోనే మిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత బాయిల్ చేసుకున్న ఒక 2 పొటాటోస్ అండి. ఇంకా పొటాటో అంటేనే అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఇది వేస్తే టేస్ట్ సగం రెట్టింపు అయిపోతుంది కదండి పొటాటో వేయడం వలన. ఇలా పొటాటో వేసిన తర్వాత ఎక్కువ వాటర్ వద్దండి, ఎందుకంటే పొటాటో కూడా ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ టైంలో టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో బటర్ ఉంటే వేసుకోండి. బటర్ అనేది ఆప్షనల్, బటర్ వేస్తే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందండి. తర్వాత కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి. ఇగోండి ఇలా దగ్గర పడుతుంది చూడండి. చపాతీ రోటీలోకి అయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి, లేదు రైస్లోకి అంటే కొంచెం కాస్త చిక్కబడితే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీ, అసలు తింటే ఇంకా అంతే అండి, కర్రీనే తింటాము, అంత టేస్టీగా ఉన్న బఠానీ ఆలు కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బై.